సో మీరు చెప్పినట్టు యేసుక్రీస్తు వారు దేవుడు ప్లస్ మనిషి, బోత్ మిక్స్డ్ ఇన్ వన్ పర్సన్. 100% human being, 100% Godhead. He himself God and he himself human. Hypostatic union. It is called hypostatic union. ప్రతి క్రైస్తవుడు నమ్మేటువంటి విశ్వాసం ఏంటంటే 100% యేసుక్రీస్తు మనిషి, ఎట్ ది సేమ్ టైం 100% యేసుక్రీస్తు వారు దేవుడు. ఆ గాడ్ హెడ్, హ్యూమన్ హెడ్ అనేది ఒక్కటే మనిషిలో నిక్షిప్తమైనటువంటి పర్సనే జీసస్. దాట్స్ వై హీస్ అ యూనిక్, హీస్ అ యూనిక్ పర్సన్ ఇన్ దిస్ యూనివర్స్. ఓకే, సో ఈరోజు ప్రశ్న ఏంటంటే దేవుడు అనే వ్యక్తిని ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, దేవుడు అనే వ్యక్తికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? నన్ను దేవుడు అంటారా మీరు?